హలో ఫ్రెండ్స్, ఇది మారవ అంటారు మా సైడు. క్యాట్ ఫిష్ దగ్గర దగ్గర 13 పీసులు ఉన్నాయి, పెద్ద పెద్దవి. బాగా చక్కగా 4-5 సార్లు రాళ్ళు పేసి చక్కగా కడిగేశాను వాసన పోయేలాగా. ఇప్పుడు నిమ్మ ఉప్పు తీసుకొని బాగా నిమ్మరసం పిండి అలాగా ముక్కలకి అన్నింటికి ఒక్కొక్కటిగా తీసి బాగా చక్కగా ఒక్కొక్క ముక్కకు నిమ్మరసం పట్టేలాగా బాగా కలిపి ఇప్పుడు మసాలా ఎలా తయారు చేస్తామో చూస్తాము. చాలా సింపుల్ మసాలానండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుండి అందరూ తినడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సింపుల్. చిన్న టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను. పసుపు దగ్గర దగ్గర 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పసుపు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు వేసుకుంటున్నాను మిరియాల పొడి కొంచెం ఎక్కువ ఉండాలి, దాని ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు దగ్గర దగ్గర 1.25 స్పూన్ వేసాను. అది మీ ఆప్షన్. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే మామూలుగా మీడియంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ మసాలా పొడిని అంతా కూడా నేనైతే చేత్తోనే కలిపేస్తున్నానండి, స్పూన్ లేకుండా. చక్కగా మిక్స్ అవుతుంది. చక్కగా మీరు చేత్తోనే కలుపుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా ఒక మోస్తరుగా అట్లా నీళ్లుగా లేకుండా గట్టిగా లేకుండా ఉండేట్లుగా కలుపుకోండి. ఇలాగా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము నిమ్మరసంలో నానబెట్టుకున్నటువంటి ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ముక్కలకు బాగా పట్టించాలని చేత్తోనే పట్టిస్తున్నాను నేను. ఎందుకంటే మీరు చేత్తోనే కారం కలిపారు, చేత్తోనే ముక్కలకు కారం పట్టిస్తున్నారు కాబట్టి మీరు ఇందాక కోసిన ఆ నిమ్మ చెక్క ఏదైతే ఉందో చివరిలో అంతా అయిపోయిన తర్వాత దాంతోనే మీరు చేయి కడుక్కుంటే కారం ఉండదు, శుభ్రంగా కారం వెళ్ళిపోతుంది, చేతికి కారం ఉండదు. అలాగా ముక్కలన్నీ కూడా చక్కగా మీరు కారం పట్టించేసాను. చాలా ఈజీ మెథడు. ఇలాగా బాగా ముక్కకంతా అయ్యేలాగున బాగా చక్కగా పట్టించండి. ఇలాగా అన్ని ముక్కలకు ఆ మసాలా పట్టించేసానండి. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి 2 స్పూన్లు వేసుకుంటానండి. ఎందుకంటే ఇది మనం కలిపినటువంటి మసాలా ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫ్రై ఒకటి తవా మీద చేసుకోవచ్చు, రెండోది డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నూనెలోకి ముక్క వదిలినప్పుడు ఆ మసాలా అంతా విడిపోకుండా చాలా చక్కగా అలాగ పట్టి ఉంచుతుంది, క్రిస్పీగా ఉంటుంది. చక్కగా మొక్కజొన్న పిండి అంతా కూడా కార్న్ఫ్లోర్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఆ చేత్తోనే బాగా కలిపేసుకోవటమేనండి. ఇలాగా అన్ని ముక్కలకు మసాలా కలిపిన తర్వాత చివరిగా నేను ఇక్కడ 1.5 స్పూను నూనె వేస్తున్నానండి. ఎందుకంటే నూనె, కార్న్ఫ్లవర్, మసాలా ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్నట్లయితే మనం నూనెలోకి వదిలినప్పుడు ఆ ముక్కలకు ఉన్నటువంటి మసాలా నూనెలోకి జారిపోదు, విడిపోదు. ఇలాగ బాగా ముక్కలకి అంతటి కూడా పట్టించేసిన తర్వాత చూడండి ఇలా ఉండాలా స్ట్రక్చరు. దీన్ని ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయిందండి. నేను 4-4:30 గంటల సేపు అలాగే మూత వేసి రూమ్ టెంపరేచర్లోనే పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టు. ఇప్పుడు సాయంత్రము 5 గంటలు అయిందండి. నేనైతే ఫ్రై చేయడానికి మొదలుపెట్టాను. స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లోనే పెట్టండి. మూకుడు పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ పామ్ ఆయిల్ వాడుతున్నానండి. మీరు ఏ ఆయిల్ వాడతారో మీరు అదే వాడుకోవచ్చు. ఇక్కడ మరీ ఎక్కువ నూనె వేయకుండా ముక్కలు పెద్ద పెద్దవి కాబట్టి నేను ఒక్కొక్కసారికి 3 ముక్కలు వేస్తున్నాను. ముక్కలు మునిగేంత ఎంత అవసరమో అంతే నూనె వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఇప్పుడు నూనె బాగా కాగిందండి. హై ఫ్లేమ్లో ఉన్నటువంటి మీ స్టవ్ ఇప్పుడు మీడియంలోకి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు 4-4:30 గంటల తర్వాత మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఎలాగున్నాయో చూడండి. ఇప్పుడు చిన్నగా
ఏదైనా మీకు పట్టుకర లాంటిది ఉంటే మీరు పట్టుకొని ముక్కలు నూనెలోకి నెమ్మదిగా వదలండి. ఎందుకంటే సడన్గా వేస్తే నూనె ఎగిరే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు ముక్కను 2 నిమిషాల తర్వాత తిప్పించుకుంటున్నానండి. చాలా చక్కగా పైవైపు బాగా కాలింది. ఇప్పుడు రెండో వైపు తిప్పించుకుంటున్నాను. అంతేనండి. ఇలాగే ఉన్న ముక్కలన్నీ కూడా మీరు చూడండి ఇట్లాగా కాల్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఎంత చక్కగా కాలిందో. మీరు ఇట్లా కాలేటువంటి సమయంలోనే కరివేపాకు ఉంటే మీ దగ్గర 2 రెమ్మలు అట్లాగా నూనెలో వేయండి. కరివేపాకులో ఫ్లేవరు చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, మన లైట్ మసాలా ఫిష్ ఫ్రై తయారైపోయింది. చక్కగా మీరు ట్రై చేయండి. మీ అందరికీ ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.